నిన్న బాగా వైరల్ అయింది ఈ వీడియో. సావుకాడిపోతే కరెంటు గోస ఎట్లా ఉందో తెలంగాణ పల్లెలు అలా కనపడతా ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. చూడండి, సావుకాడ కరెంటు గోస, పల్లెల్లో మొదలైన విద్యుత్ కోతలు, పట్టణ ప్రాంతాల్లోనూ పవర్ కట్స్, పొలాల కాడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారంలో అంత్యక్రియలకు కరెంటు తిప్పలు, సోషల్ మీడియాలో పోస్టులు, అనధికారికంగా పవర్ కట్స్ విధిస్తూ సబ్స్టేషన్ డౌను, మెయింటెనెన్స్ అంటున్నటువంటి అధికారులు. ఇట్లా ఉన్నది కథ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా కరెంటు నీళ్ళ సమస్య పైన అసెంబ్లీలో మాట్లాడారు. మా తండ్రి చనిపోతే ఊరికి పోయినాం, దహన సంస్కారాల తర్వాత స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి, బోరు దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు, తెలిసిన పరిచయాలతోటి కరెంటు వేయించుకున్నా, నీళ్లు లేవు, నెత్తిన నీళ్లు చల్లుకొని పోయినాం. 2014 ముందు కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాల గురించి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. అంటే అప్పుడు ఆయన టీడీపీలో ఉండి కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. తర్వాత ఈ పరిస్థితిని కేసీఆర్ గత 10 ఏళ్లలో మార్చేశారు. కానీ ఆనాటి కష్టాలు చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో కూడా అచ్చం నాడు ఆయన చెప్పిన ఘటనలే జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో జరిగింది. మార్పు తీసుకొస్తారు, ఆనాటి రోజులు తెస్తారని చెబితే ఏంటో అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదని ప్రజలు అంటున్నారు. కేవలం పల్లెల్లోనే కాదు, హైదరాబాద్లో కూడా కరెంటు కోతలు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. చూడండి ఏం చేస్తున్నాయి, జనాన్ని ఈ విధంగా పరేషాన్ చేస్తున్నాయి. కరెంటు గోస ఎట్లా ఉందో చూడండి. ఒకసారి నిన్న వీడియోలు బాగా వైరల్ అయినాయి, మీకు చూపిస్తా. పాపము ఒక ఆయన చనిపోతే ఆయన దహన సంస్కారాలు చేసి అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంటికి వస్తారు. ఆ ఇంటికి వచ్చే క్రమంలో బావి కాడ కరెంట్ లేకపోతే ఇక చూడండి ఒకసారి. ఈరోజు ఒక మా అన్నగారు చనిపోతే ఇప్పటికి కూడా కరెంట్ లేదు. ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా కరెంట్ లేదు. మీరు కొంచెం చూడండి దయచేసి. అసలు ఫోన్ చేద్దామంటే సర్పంచ్ స్పందించలేదు, ఎంపీటీసీ లేదు. ఇది పెద్దపల్లి జిల్లా నాగారం కమన్పూర్ మండలం సంబంధించింది. స్నానం చేద్దాం, నీళ్ళు. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లా ఉంది. రైతులారా ఈరోజు ఒక మా అన్నగారు చనిపోతే ఇప్పటికి కూడా కరెంట్ లేదు. ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా ఇక ఆ పొలం కూడా చూడండి, తుకంలో ఎప్పుడు నీళ్లు నిండు ఉండాలి. తుకంలో ఎప్పుడు నీళ్ళు నిండు ఉండాలి అంటే ఎప్పుడు ఆరిపోకూడదు. కానీ తుకం ఆరిపోయింది చూడండి. ఇక్కడ వాళ్ళ స్నానానికే నీళ్ళు కాదు, తుకం కూడా ఆరిపోయింది. ఇట్లా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకు కరెంట్ ఉండదు ఇందిరమ్మ రాజ్యంలా. ఈ రకమైనటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మనం ఎప్పుడు చూడలే. ఇక ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు చూడండి. ఊరికి వెళ్ళాం అధ్యక్ష, దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. ఊరి దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే పోరేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెట్ మీద నీళ్లు చదువుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. మా అన్నగారు చనిపోతే కరెంట్ లేదు. ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా కరెంట్ లేదు. మీరు కొంచెం చూడండి దయచేసి. అసలు ఫోన్ చేద్దామంటే సర్పంచ్ స్పందించలేదు, ఎంపీటీసీ లేదు. ఇది పెద్దపల్లి జిల్లా నాగారం కమన్పూర్ మండలం సంబంధించింది. స్నానం చేద్దాం, నీళ్ళు. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. అంటే నాడు నేను తిప్పలు పడ్డా, కరెంటు లేక నాడు మా నాయన చనిపోయినప్పుడు కరెంటు లేక నేను ఎట తిప్పలు పడ్డానో, నా పరిస్థితిని నేను తిప్పలని రైతాంగానికి ప్రజలకు నేను చూపించాలనుకుంటున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. అందుకే ఆయనకు ఏ పరిస్థితి ఎదురైందో ఆ రోజు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా అదే పరిస్థితిని ప్రజలకు చూపిస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి మీలాంటి పాలకులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమే సార్. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిందే, తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సిందే మరిగా. ఎందుకంటే ఎవరైనా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, రాష్ట్రాన్ని ప్రజలకు ఇబ్బందులు కావద్దని చూసుకుంటారు. కానీ మీరు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో అదే పరిస్థితులను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిరంటే మీ పేరు, మీ పాలన ఈ చరిత్రలో నిలిచిపోతుంది, తెలంగాణ చరిత్రలో అలా నిలిచిపోతుంది. అంత అద్భుతమైనటువంటి పాలకులు మీరు. ఈ 4 రోజులనే కనపడింది ఆ శంకర్నికి ఆయన పాలన అంటే చాలన్నా, 4 రోజులు చాలు. ఏం చేస్తాడు, ఏం మార్కు చూపిస్తాడు అనేది నేను 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. ఫస్ట్ డే నుంచి చూస్తూనే ఉన్నా నేను. ఆయనకు పేపర్లల్లో ప్రచారం చేసుకునే దాంట్లో, పేపర్లల్లో చేసుకునే దాంట్లో మీద ఉన్నటువంటి సోకు, ఇంట్రెస్టు ఇంకా దేని మీద లేదు. పొద్దుగాలు లేస్తే భజన చేయించుకోవాలి. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, వెలుగు పేపర్లలో, ఆ ఛానళ్ళల్లో, TV5లా, మహాన్యూస్లా ఆహా రేవంత్ రెడ్డి, ఓహో రేవంత్ రెడ్డి, అమరాబాద్ అడవిలో పుట్టినటువంటి పులి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం చేసుకోవాలి తప్ప ఈ తిప్పలు ఆయనకు అర్థమైతలేదు. ఈ తిప్పలు అర్థమై ఉంటే గిట్లా వేస్తోడు కాడు. నేను పడ్డ ఇబ్బందులు నా రాష్ట్ర ప్రజలకు రాకూడదు అని చెప్పేసి
ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు తీసుకోకుండా సేమ్ ప్రజలను నాడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడ్డాడో సేమ్ అలాంటి పరిస్థితులే తీసుకుపోతా ఉన్నాడు. చాలా మంది మిత్రులు కామెంట్లు పెడతా ఉన్నారు, అన్న నోటిఫికేషన్ రావట్లేదు లైవ్ అని చెప్పేసి. మనమైతే మరి పెడతా ఉన్నాం కానీ నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు అర్థమైతలేదు. టెక్నికల్గా చూసే ప్రయత్నం చేస్తున్నా. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు మెసేజ్ చేయండి, నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంటుంది. లేకపోతే మన నెంబర్ కన్నా మెసేజ్ చేయండి మీకేమన్నా దాని మీద ఐడియా ఉంటే. సో కాబట్టి ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇట్లా సావుకాడుకోతే కరెంటు గోస ఉన్నది. మరి ఈ ముచ్చట నిన్న రాష్ట్రం అంతా తిరిగింది. ఈ ముచ్చట నిన్న ఈ వీడియో మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగింది. ఎవరైనా ఈ పత్రికోడు రాసిండా? పోనీ లోపటి పేజీలన్నా రాసిండా? రాయలే. ఈ పత్రికోడు రాసిండా? పోనీ లోపటి పేజీలను రాసిండా? రాయలే. ఈ పత్రికోడు రాసిండా? వెలుగు అన్నటువంటి పత్రిక ఏదైతే మరి కాంగ్రెస్ కరపత్రిక రాసిండా? లోపటి పేజీలో కాదు కదా, ఏడ రాయలే. ఎందుకు? ప్రజల సమస్యలు మీకు కనపడతలేవా? ఎందుకు ఈ ఈకలు వీకేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఈ కాళేశ్వరం మీద, దాని మీద, దీని మీద ఈ పత్రిక ఎందుకు చేస్తూ ఉన్నాయి? కాళేశ్వరం మీద ఈ ఈకలు వీకేటువంటి ప్రయత్నాలు దేనికి చేస్తూ ఉన్నాయి? దేనికోసం చేస్తూ ఉన్నాయి? ఈ వార్తలు రాసి ఇచ్చేది ఎవరు? చెప్తా, అవన్నీ తీసుకొస్తా. మరి అదే కాళేశ్వరం మీద నివేదిక ఇస్తే మరి ఎందుకో ఈనాడు రాయలేదు? ఈనాడు పేజీలో లోపటి పేజీలో ఉందా చూడు నరసింహ, తెచ్చి ఒకసారి ఆ కాళేశ్వరం మీద వార్త ఏమైనా రాసిరా చూడు. మరి ఎందుకు రాయలేదు? కేవలము ఈ రెండు పత్రికలు ఎందుకు రాస్తాయి? ఎందుకంటే అన్ని పత్రికలు కూడగట్టుకొని ఒకటే వార్తను, ఒకటే టైటిల్ని, ఒకటే సబ్ టైటిల్ని అన్నింటిని యాస్ట్గా రాస్తున్నాయని మనం దాన్ని బయట పెట్టేసరికి భయపడి ఇవాళ 2 పేపర్లు రాపించి రేపు ఇంకొక పేపర్లో రాపిస్తారా? కాళేశ్వరం వల్ల ఏమవుతుందని ఇప్పుడు చెప్తాను నేను. కాళేశ్వరం వల్ల ఏం జరగబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఈ విధంగా ఉందన్నమాట. ఇది దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే ఈ వీడియో తీసిన వాళ్ళకి ప్రజలారా నిజంగా చెప్తున్నా కదా, కేసులు పెడుతున్నారంట. కేసులు ఎఫ్ఐఆర్ కూడా వచ్చినట్టుంది. ఒక్క నిమిషం. ఇది ఈ వీడియో తీసాను మీనా. ఇదే ప్రజాపాలన అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లా ఉంటుంది. అంటే అడగొద్దు, ఎవడు మాట్లాడొద్దు, ఏమి అడగొద్దు అన్నమాట. ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అది వేసుకుంటూ పోవాలి. ఎవడైనా మాట్లాడితే కేసులు పెట్టుడు. సిగ్గుండాలే. గిదేం ప్రజాపాలన? దుర్మార్గమైన పాలన ఇది. ఈ సొక్కం పూస పనులు చేసిరని అధికారుల మీద ఆ వీడియో చేసినందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు పెడుతున్నాడంట. పెట్టురి ఈ కేసులు ఇవే. ఎన్ని కేసులు పెట్టి ఎంత చేస్తే అంత అద్భుతంగా మీకు రిజల్ట్ ఉంటుంది రాబోయే కాలంలో. చూడండి, విద్యుత్ శాఖ అధికారులపై తప్పుడు ఆరోపణ అంట. ఖమన్పూర్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా విద్యుత్ సరఫరా లేదంటూ తమపై శనివారం తప్పుడు ఆరోపణలు చేసిన వారిపైన చర్యలకు ఉపక్రమించారు. తప్పుడు ఆరోపణలకు పాడిపోయిన వారిపైన ఆదివారం ట్రాన్స్కో ఏఈ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయనట్టు తెలిసింది. ఇట్లా ఉంటుంది వీళ్ళది. కరెంటు లేదని ఆడ వీడియో తీసి పెడితే, మరి కరెంటు ఉంటే ఎందుకు ఆడ జనం అట్ట వెయిట్ చేస్తూ ఉన్నారు? ఈ పొలం ఎందుకు ఎండిపోయింది? దేనికి ఎండిపోయింది అది చెప్పాలి కదా. ఇది దేనికి ఎండిపోయింది? ఈ పొలం దేనికి ఎండిపోయింది? కరెంటు ఉంటే. కరెంటు లేదని అడిగినందుకు కేసులు పెడతారా? ఈ విద్యుత్ అధికారులు పెట్టేది వాళ్ళు ప్రకటన ఇచ్చేది విద్యుత్ అధికారులే, కానీ పెట్టించేది కాంగ్రెస్ వాళ్ళు. పెట్టించేది పైన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోయి కేసు పెట్టిపో, నేను బదనాం అయిపోతున్నా, ఆ రోజు నేను మాట్లాడిన మాటలు పైనంగా పెడుతురు, కిందంగా పెడుతురు, అవి పక్కన పెట్టి ప్రచారం చేస్తున్నారు, కాబట్టి మీరు పోయి కేసు పెట్టిపోరు అని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. వీళ్ళు కింద పోయి కేసులు పెడతా ఉన్నారు. ఈ విధంగా దుర్మార్గమైనటువంటి పాలన ఇది ప్రజాపాలన కాదు. ఇదే ఇప్పుడు అసలైనటువంటి నియంతృత్వము, అసలైన నియంత పాలన ఈ పాలన. ఇది కేసులు పెడతారా మీరు? ఆయన వీడియో చేసినందుకు, ఆ వీడియో చేసి ప్రపంచానికి చూపించినందుకు, ప్రజలకు చూపించినందుకు, వాస్తవాలు చెప్పినందుకు మీరు కేసులు పెడతారు. పెట్టురి బిడ్డ పెట్టురు. ఎన్ని కేసులు పెడతారో పెట్టురి. చూపించినందుకు ఆయన మీద, దాన్ని ప్రచారం చేసినందుకు ప్రజల మీద, చెప్పినందుకు మాలాంటోళ్ళ మీద కేసులు పెట్టురి. ఇంకేమైనా చేయరి, అరెస్ట్ చేయరి. ఏం జరుగుతుందో చూస్తాం. ఇదే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు ఉన్నటువంటి ఫైటింగ్ ఇప్పటిది కాదు, 60 ఏళ్ళకెళ్ళి ఇదే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుకుంటా వచ్చింది తెలంగాణ గడ్డ. ఇవాళ కొత్తగా మాకు కొట్లాట నువ్వు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా మీ కేసులకు, మీ దాంట్లకు భయపడేటువంటి ప్రాంతం కాదు, ఆ బిడ్డలం కాదు మేము. నీకు వెనకాల ఉన్నటువంటి బానిసలు కాదు మేము. నువ్వు ఏది చెప్తే అది వినడానికి, నువ్వు చెప్పింది అలా రాసుకోవడానికి. సో 200% ఈ గడ్డ కోసం నిలబడతాము. ఈ గడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీస్తాము. గిట్లా ఎవరి మీద కేసులు పెడితే వాళ్ళ పక్షాన్ని కూడా కొట్లాడతాము. ఆయన ఒక వీడియో తీసినందుకు నువ్వు కేసు పెడతావు, పెట్టు. ఇంకా పెద్ద శిక్షలు ఏమైనా ఉంటాయి, మరణ శిక్షను, ఉరి శిక్ష లాంటివి ఉంటాయి తీసినందుకు. ఇది ప్రజాపాలన. ఇదే ప్రజాపాలన, అసలైన ప్రజాపాలన. గిట్లా ఉంటుంది అన్నమాట. ఇంత దుర్మార్గంగా తయారైతుంది రాజ్యం. చూడండి ఎట్లా ఉందో. హలో, నమస్తే బ్రదర్. నమస్తే, చెప్పండి. నేను జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నా. లైవ్ లో ఉన్నారు మీరు? అన్న చెప్పండి. ఇది నిన్న ఒక వీడియో తీసిరు మీరేనా? అదే కరెంటు లేదని చెప్పేసి.
అవునన్నా. ఏంది మీ మీద ఏదో కేసు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా అది? అదే నేను నిజమే అన్న అది. ఎందుకు మరి మీరు వాస్తవం చెప్పినా కానీ ఎందుకు అట్లా అది చేస్తున్నారు? తెలియదన్న మనకి అది. ఇంకేం మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, పెడతారా పెట్టరా ఏం తెలియదు, జస్ట్ పేపర్ న్యూస్ లో వచ్చింది అంటే చూసినాం. అంటే కరెంట్ ఉందా లేదా మరి అప్పుడు మీరు ఏమైనా తప్పు చేసిరా? లేదన్నా, కరెంట్ లేదు అప్పుడు. ఆల్రెడీ ఆడ కనపడుతూనే ఉంది క్లియర్ గా, మీరు చెప్తేప్పుడు ఆడ పొలం కూడా ఎండిపోయింది కదా. లేదు, మన పొలం గురించి తెలియదు కానీ చనిపోయిన మాత్రం కరెంట్ మాత్రం లేదు. కార్యక్రమం నడుచుకోవడం మాత్రం కరెంట్ లేదు. అవును, గా ముచ్చట మీరు చెప్పినందుకు ఈ రకరకాలుగా కథ నడుస్తా ఉందన్నమాట. అవునన్నా. రైట్ థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మంచిది. ఇంకో ఇది కథ. కరెంటు లేదు ఆడ, కరెంటు లేకపోయి తీస్తే గా ముచ్చట పెట్టేందుకు ఆయన మీద కేసులు పెడదామన్న ప్రయత్నం పెట్టిరి. ఇదే మార్పు, కోదండరాం చెప్పేటువంటి మార్పు ఇదే.